ఏరా ఆస్ట్రేలియా విషయం ఏమైంది? వీసా ప్రాసెస్లో ఉంది డాడ్, అయిపోతుంది. ఏం ప్రాసెసింగ్ రా? మనకి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళటం అవసరమా? అనుకున్న పని అనుకున్నట్టు చేయకపోతే ఆ అసంతృప్తి లైఫ్ లాంగ్ ఉంటుంది డాడ్. ఏం అసంతృప్తరా? చక్కగా పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందు కాపురం చేస్తుంటే మాకు తృప్తిగా ఉంటుంది కదా. దట్స్ రైట్. పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదరా అన్నయ్య. ఎంజాయ్మెంట్ పెళ్లిలోనే కాదు, చదువులో కూడా ఉంటుంది. ఏరా ఆస్ట్రేలియా వెళ్ళటం తప్పదా? తప్పదు, గ్యారంటీగా వెళ్ళాలి. మేము చెప్పాల్సింది మేము చెప్పాంరా, తర్వాత నీ ఇష్టం. ఏంటి వీడి వాలకం? ఏమోనండి, చెప్తుంటే కూడా వింటలేదు. ఏంటన్నయ్య, ల్యాప్టాప్ లో ఫోటో డిలీట్ చేసావు కానీ నీ మనసులోంచి డిలీట్ చేయగలవా? ఏం లేదురా. నీ మనసు ఏంటో నాకు తెలీదా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని విన్నాను, నిజమేనా? ఎవరన్నారు? నువ్వేం చెప్పకపోయినా నాకు అన్నీ తెలుస్తున్నాయి అన్నయ్య. ఆ అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి నీకన్నా అందగాడా? నీకన్నా చదువుకున్నవాడా, గొప్పవాడా? పోనీ మనకన్నా ఆస్తిపరుడా? చెప్పన్నయ్య. అతను నాకన్నా ఏ విషయంలో గొప్పవాడో నాకు తెలియదు, కానీ నాకన్నా అదృష్టవంతుడు. అందుకే ఆ అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరిగింది. తప్పన్నయ్య, నీ ప్రేమను అందుకోలేని ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. నువ్వు ఒప్పుకుంటే ఎంతో మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారన్నయ్య. ప్లీజ్ శృతి, ఆ విషయం వదిలే. నేను వదిలేస్తాను, కానీ నువ్వు బాధపడటం మానేస్తావా? ఒక్కసారి విషయం మమ్మీ డాడీలకు చెప్తే. వద్దు శృతి, తొందరపడి నువ్వు ఆ పని చెయ్యొద్దు. నేను పడే బాధ అందరికీ పంచొద్దు. వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ఇంకా ఫాస్ట్‌గానా? ఓకే, చూడు. మై గాడ్, దెబ్బలు ఏమైనా తగిలాయా? గెటప్. షిట్ మ్యాన్, పెద్ద ప్రమాదం తప్పింది. మీరేదో వరిలో ఉన్నట్టున్నారు. పదండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. పర్లేదు, వద్దండి. లేదు, మీరు ఎలానే రావాలి నాతో పాటు. కమాన్, జాగ్రత్త. బీ కేర్ఫుల్ మ్యాన్. ఇదేంటి ఈ ఇంటికి తీసుకొచ్చారు? ఇది మా ఇల్లే, రండి. జాగ్రత్త, కూర్చోండి. బాగా పెయిన్గా ఉందా? మనోజ్, ఇతను మీకు ముందే తెలుసా? యా తెలుసు, ఇద్దరం ఒకే కాలేజ్ లో చదువుతున్నాం. అయితే పేషెంట్ కాదు, ఫ్రెండ్ని తెచ్చా అనమాట. రాహుల్, ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి బాబు, ఏమైంది? యాక్సిడెంట్. యాక్సిడెంటా? కంగారు పడకండి, మేజర్ కాదు. తన బైక్ మీద స్పీడ్గా వస్తున్నాడు, నేను కార్లో స్పీడ్గా వెళ్తున్నాను. ఇద్దరికి క్లాష్ అయ్యి యాక్సిడెంట్ అయింది, అంతే. ఇప్పుడే వస్తాను. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. నోను, అన్ని చిన్న దెబ్బలే. చిన్న దెబ్బలేంటి, బయటికి కనిపించినంతగా దెబ్బలు తగిలితాను. అంటే తిని మాన్సకే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. మా ఫ్యామిలీ ఫ్రెండే. మీరు ఎక్కడుంటారు? మాది జాంపేట. వీళ్ళ డాడీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఓ రియల్లీ? అయితే నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు. మీకు వీలున్నప్పుడు మీ ఫ్యాక్టరీ చూపిస్తారా? తప్పకుండా, మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం. ఓకే, మరి నేను బయలుదేరుతానండి. సరే బాబు. ఓకే మనోజ్. ఏమండి, ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి టీ తాగుతారట? అవునండి, దట్స్ ట్రూ. ఈ మధ్య ఒబామా గారు కూడా మా టీ గురించి తెలుసుకున్నారండి. ఈ ఊళ్ళో కూడా ఒక ఒబామా ఉన్నాడండి. అమెరికాలో ఉండే ఒబామా గారండి. అలాగండి, దుబాయ్ లో మా ఫ్రెండ్ చెప్పాయండి ఇక్కడ టీ బాగుంటుందని. అక్కడ ఫ్లైట్